ఈరోజు ఏం కూర వండాలి? ఏం చేయాలో తెలియలేనప్పుడు మనకు ముందుగా కనిపించేది గుడ్లు. ఆ గుడ్లతో గుడ్డుక్కర చేసుకుందాం. దీన్నే ఎగ్ బుర్జీ అంటారు, ఎగ్ పొరుటు అంటారు, స్క్రాంబుల్డ్ ఎగ్ అని రకరకాల పేర్లు పెడతారు. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి పెద్ద సైజ్ ఆనియను పెద్ద ముక్కలు కాదు, చిన్న ముక్కలు కాదు మీడియంగా ఉండేటట్టు కట్ చేసుకొని ఇవి దోరగా వేగించుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి కాబట్టి కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కరివేపాకు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని, అందులో కొద్దిగా పసుపు, కొంచెం శొంఠి, మిరియాల పొడి వేసాను. మీ దగ్గర మిరియాల పొడి ఉన్నా వేసుకోండి. కొద్దిగా కారం వేసాను. కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటుందని నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇది కూడా కొంచెం ఒక 2 నిమిషాలు అలా వేగించుకొని మనం గుడ్లను కొట్టి పోసుకోవాలి. నేనిక్కడ 5 గుడ్లు వేసానండి. ఆ గుడ్లు కొట్టినప్పుడు కొంచెం బావున్నాయో లేదో అని చూసుకొని వేసుకోండి. ఇలా గుడ్లన్నీ కొట్టి పోసుకొని కదపకుండా అలానే ఉంచుకోవాలి. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత కొంచెం ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది. ఇలా స్లోగా రెండో వైపుకి తిప్పుకుంటూ, కలుపుకుంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్‌లా వస్తుందండి. లేదు ఎగ్ బుర్జీలాగా కావాలి అనుకుంటే చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే చూడ్డానికి బావుంటుంది. తినడానికి కూడా బావుంటదండి టేస్ట్ అనేది. ఇది మరీ ఎక్కువ సేపు వేగించకుండా ఉంటేనే బావుంటుంది. లాస్ట్‌లో కొత్తిమీరని వేసి కలుపుకుంటే మన గుడ్లు ఉక్కిరి రెడీ అయిపోయినట్లే. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంతకు మించి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఇంకోటి లేదని అనుకుంటున్నాను.